సో ఈ సాయిల్ పైన కూడా మీరు ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉంటే, సో ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రమే, ఫోర్స్ఫుల్గా అయితే జాయిన్ అవ్వద్దు. ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఇవన్నీ కూడా చేయొచ్చు. తర్వాత పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళొచ్చు. మీరు ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. చెప్పలేం కదా ఎవరు ఎలాగ టర్న్ అవుతారో, ఎవరి లైఫ్ ఎలా మారుతుందో. ప్లాంట్ బ్రీడింగ్, ఇరిగేషన్, పెస్ట్ కంట్రోల్, సో ఇవన్నీ కూడా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ అనే చెప్పొచ్చు. దీంట్లో కూడా చాలా లైఫ్ ఉంటుందండి. ఓకేనా? కెరియర్స్ ఎలా ఉంటాయి? సో నేను కెరియర్స్తో రిలేట్ చేసే చెప్పాను. అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రి సైంటిస్ట్, అగ్రి బిజినెస్, బ్యాంకింగ్ సెక్టార్, అలాగే రీసెర్చ్. బ్యాంకింగ్ అంటే ఇవి గవర్నమెంట్వి, అగ్రి లోన్స్, నాబార్డ్కి, మనకి నాబార్డ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినవి. అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్. ఓకేనా? ఇంకా అగ్రి సైంటిస్ట్ కూడా అవ్వచ్చు అని చెప్పాను కదా, అగ్రిలో కూడా చాలా బిజినెస్ కూడా ఉంటుంది, చేయొచ్చు. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా జాబ్ చేయొచ్చు. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది, నాకు ఇష్టమైంది ఏంటంటే రీసెర్చ్. ఎందుకంటే మారుతున్న జనరేషన్స్కి, సో మనకిప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆరిజిన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ మనం వెళ్ళి చూస్తే కనుక అందరూ ఏం చెప్తారు? ఫుడ్ అనే చెప్తారు. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఈ స్ట్రీమ్ నుంచే కదా వచ్చేది ఫుడ్ అంతా కూడా. సో రీసెర్చ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఎవరైనా నాకు ఇది చేయాలంటే ఇష్టం, సో ఇంకా ఎక్కువ బియాండ్ ఆలోచించడం అంటే ఇష్టం అన్న వ్యక్తులందరూ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? సరే, మీరు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ ఏమంటున్నారంటే ప్రతి దాంట్లోనే ఇంతే స్కోప్ ఉందని అంటున్నారు. ఖాళీగా చాలామంది ఉన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ వెతుక్కోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీకు ఎలాంటి అవకాశం దగ్గరికి రాదు. సో మీరే అవకాశాల కోసం వెతుక్కోవాలి. అగ్రికల్చర్లో అవకాశాలు లేకుండా, అవకాశాలు లేవు అనుకున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీరెందుకు వ్యవసాయం చేయకూడదని ఎప్పుడైనా ఆలోచించారా? సో జాగ్రత్తగా ప్లాన్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే ఇది 4 సంవత్సరాల కోర్సు. 4 సంవత్సరాలు వేస్ట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నా లైఫ్ని నేను బాగా ప్లాన్ చేసుకోగలను అంటేనే నేను చెప్పిన ఏ స్ట్రీమ్ అయినా తీసుకోండి. ఓకేనా? లేదు అంటే సాంప్రదాయ పద్ధతిలో మీరు ఇంజనీరింగ్ చేస్తారో, మెడిసిన్ తీసుకుంటారో, మీ పేరెంట్స్ ఇష్టం, మీ ఇష్టం. ఓకేనా?